హే కొత్త ఫ్రిడ్జ్ డెలివరీ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ ఫ్రిడ్జ్ తీసుకున్నాం కొత్తది అని. సో అది ఈరోజు డెలివరీ అయిందనమాట. సో టెక్నీషియన్ కూడా ఈరోజు వచ్చి మాకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని. సో నేను అప్పుడు బయట ఉండే, సో వీడియో మిస్ అయింది అది. సో ఇది వచ్చేసి వాళ్ళు అరౌండ్ నాకు ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి లోపల నీట్గా పెట్టారనమాట. అంటే మొత్తం అది ఓపెన్ చేసి డ్యామేజ్ ఉందో లేదా అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళారు. సో డెలివరీ ఛార్జెస్ అనేవి మేమే పే చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నేను ఈఎంఐలో తీసుకున్నాను అనమాట. సో డౌన్ పేమెంట్ పే చేసి 8 months ఈఎంఐ వచ్చింది నాకు. సో ఇది వచ్చేసి మేము 30,000 పెట్టాము. దీనికి 30,000 అయింది మాకు. సో మాకు ఆఫర్ ఏమొచ్చిందంటే 2 years ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చింది. అంటే 1 year మొత్తం ఫ్రిడ్జ్కి ఏం డ్యామేజ్ అయినా ఏం పాడైనా సరే 1 year ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ మనకి వారంటీ ఇస్తుంది. దాంతోపాటు మాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2 years వారంటీ వచ్చింది. అంటే ఫ్రిడ్జ్లో ఎలాంటి డ్యామేజ్ ఉన్నా ఏం ఖరాబ్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ పార్ట్ అనేది రీప్లేస్ చేస్తుంది, లేకపోతే మనకి అమౌంట్ అనేది ఇస్తుంది అనమాట. సో మొత్తం ఖరాబ్ అయినా సరే మనకి కొత్తది తీసుకొని కొత్తది ఇచ్చేస్తారు. బట్ మనకు అక్కడ 10 years అని వారంటీ ఉంటుంది కదా, అది ఓన్లీ కంప్రైజర్కి మాత్రమే అంట. సో మొత్తం బాడీకి, కూల్కి, గ్యాస్కి దానికి ఏమి ఉండదంట వారంటీ. ఓన్లీ కంప్రైజర్కి మాత్రమే 10 years వారంటీ ఉంటుంది. సో బట్ మాకు వచ్చిన ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ బజాజ్ ఇచ్చిన 1 year మొత్తం కలిపి 3 years వారంటీ కంప్లీట్ ఫ్రిడ్జ్కి ఉంటుంది గ్యాస్తో పాటు. సో ఇక్కడ నేను వచ్చి కొంచెం కొత్త ఫ్రిడ్జ్ కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేది ఏది కొత్తది ఇంటికి వచ్చినా ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎన్నిసార్లు కొన్నా మనకి కొత్తదాని వాల్యూవే ఉంటుంది అనమాట. సో దానికి కొంచెం బొట్లు పెట్టేసి మంచిగా ఎక్కువ డేస్ రావాలి, కరెంటు బిల్లు తక్కువ రావాలని మొక్కేసుకున్నాం మేము. సో ఇక్కడ వచ్చేసి లోపల ఇలా ఉందన్నమాట. ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. మాకు ఒక ఐడియా ఉంది, నాకు చెప్తుంది ఇది ఎట్లా ఏం యూస్ చేయాలి. సో మా పాత ఫ్రిడ్జ్కి దీనికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు మాకు. సో మేము ఇక్కడ ఏం పెట్టలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి జస్ట్ ఆన్ చేసి కూల్ అయ్యేది చూస్తున్నాం అనమాట, చెక్ చేసుకుంటున్నాం. సో ఈ ఫ్రిడ్జ్కి ఏంటంటే మాకు డోర్ కూలర్ కూడా వచ్చిందంటే మనకి డోర్ దగ్గర కూడా